తగిలాయా? ఏంటో లక్ అనుకుంటా. అంటే భగవంతుడికి కూడా తెలిసి ఉంటుంది. ఆమె మంచిది, ఈమె ఇంకా బతకాలని అనుకున్నాడేమో. అస్సలు చిన్న దెబ్బ కూడా తగలలేదు. జస్ట్ స్కాల్ప్ ఇక్కడ హెడ్ ఇంజురీ కొంచెం జస్ట్ చిన్న స్వెల్లింగ్ అయింది. క్లాట్, బ్లడ్ క్లాట్. అది కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ ఏం కాదు, ఎక్స్టర్నల్ క్లాట్ మాత్రమే. అది కూడా 2 days లో తగ్గిపోతుందని చెప్పారు. అంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని అనుకున్నారేమో దేవుడు కూడా. అంతే చేసి చనిపోదాం అనే నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీరు కార్ చూస్తుంటే తెలిసేదా చాలా పెద్ద యాక్సిడెంట్. అది జరిగా కూడా నేను బతుకున్నానంటే భగవంతుడికి కూడా తెలుసు ఏంటది? నేను చేయాల్సిన స్కోడానా? స్కోడా కారా ఏదో ఉండాలి. కూడా స్లావ్యా అండి. స్లావియా. అసలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టుకోవాలి ఈ యాడ్లో ఈ అంశాన్ని, దీన్ని పెట్టుకోవాలి. అంటే ఈ కార్ ఇంత గట్టిగా ఉంటుంది అని. నిజం 100%. ఎందుకంటే నేను సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. ఉమ్, నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఉమ్, ఆల్మోస్ట్ నేను డివైడర్ కి హిట్ చేసి లారీ నుంచి డివైడర్ కి హిట్ చేద్దాం అనుకున్నాను డిప్రెషన్ లో. ఉమ్, జస్ట్ కార్ కి ఏదో హిట్ అయినట్టుంది. ఆ తర్వాత అది 100 feet వరకు ఈడ్చుకెళ్ళి 3 turns కొట్టింది అనమాట. అలా నేను చూస్తున్నాను కార్ లో. ఉమ్. చాలా హైట్ నుంచి కింద పడింది, కానీ అసలు చిన్న దెబ్బ కూడా అసలు స్కోడా స్లావియా వాళ్ళు కంపల్సరీ యాడ్ లో పెట్టుకోవాలి వాళ్ళు. కాదు, ఇప్పుడు మీరు అక్కడ యాక్సిడెంట్ అంటే మీరు వెళ్ళి వేరే వెహికల్ని గుద్దారు కదా, మరి దాంట్లో ఏంటి అది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ముందు నుంచి, సీరియస్ గా. ఐ స్వేర్, నేను లారీకి హిట్ చేసి డివైడర్ మీద నుంచి ఇలా గుద్దేద్దాం అనుకున్నాను తప్పితే ఇంటెన్షనల్ గా వాళ్ళకి కార్ కి హిట్ చేద్దామని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే నేను స్కోడా స్లావియాలో వచ్చి అదేదో చిన్న కార్ ని గుద్దితే చనిపోతామని అనుకోము కదా. అది ఇంటెన్షనల్ గా చేసిన పని కాదు. అది ఇక్కడ ఇక్కడ హిట్ చేయి అక్కడ తగిలింది. చాలా తప్పు. అసలు వాళ్ళకి నేను క్షమించమని కోరుకుంటున్నాను. వాళ్ళకి పర్సనల్ గా వెళ్ళి కూడా కలుస్తాను. ఆల్రెడీ నా మీద కేసు రిజిస్టర్ అయింది. లీగల్ గా కూడా నేను వాటిని ఫేస్ చేస్తాను. కాదు, మరి లారీలో ఉన్న వ్యక్తికి అంటే లారీకి ఏం అవ్వదని ధైర్యమా? లారీకి ఏమైనా అవుతే? ఏంటి లారీకి కార్ గుద్దితే లారీకి ఎందుకండి ఏమవుతుంది? అరే ఏమన్నా అవుతే అవ్వచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పల్టీలు కొట్టినా కార్కి ఏం మరి కాదు. ఆ టైంలో అంత ఆలోచన శక్తి రాలేదంటే, బాగా ఈవిడ చేస్తున్న ఆరోపణలు ఈవిడ వల్ల మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. కొంచెం బాగా డిప్రెషన్ కి గురై క్షణికంలో తీసుకునే నిర్ణయం. ఆ క్షణం కొంచెం ఆలోచించాల్సింది. నేను కొంచెం అట్లీస్ట్ డ్రైవింగ్ ఆఫ్ చేసి కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలుసుకున్నాను. చాలా తప్పుడు నిర్ణయం అది. అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు, ఎవరు కూడా తీసుకోకూడదు. ఎన్ని తీసుకున్నారు ఇట్లాంటి నిర్ణయాలు? ఇట్లాంటి ఇంతకు ముందు అంటే ఇప్పటికి ఈవిడ సూసైడ్ అని వల్లే కాదు, మీరు మొదటిసారి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏంటి చెప్పండి. ఈవిడ వల్లే మొదటిసారి ఒకసారి ఈవిడ రాజకీయంలో నన్ను బ్లేమ్ చేసి నన్ను డ్యామేజ్ చేస్తుందని ఒకసారి తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. అంటే సూసైడ్ గురించి రెండు కూడా. అడగట్లేదు. ఈ సూసైడ్ అటెంప్ట్ కాకుండా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? మీరు ఇంకేమైనా తీసుకున్నారా జీవితంలో? నేను ఇంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమీ లేదండి. నేను రాజకీయాల్లోకి అనుకున్నప్పుడు కూడా బాగా ఆలోచించుకొని వచ్చాను. 1కి 10 సార్లు ఆలోచించుకొని రాజకీయాల్లోకి వెళ్ళడం కరెక్టా కాదని